హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అయితే ఇంకా లక్ష్మి 2 days అయిందండి మళ్ళీ మెడికల్కి అయితే వెళ్ళింది. ఎందుకంటే లక్ష్మికి బీపీ ఏదో ఎక్కువ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా హెల్త్ ప్రాబ్లం ఏదో ఉందంట. ఈరోజు మళ్ళీ టెస్టులు చేయాలంట, అందుకని వెళ్ళింది. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను లేచి అయితే వీళ్ళకి పులిహోర లాగా రైస్ అయితే చేశానండి. సో లాస్ట్కి కొద్దిగా ఉంటే నాకు కావాలి నాన్న పెట్టంటే పెడుతున్నాను. ఒక 2 ముద్దలు పెరుగన్నం అయితే పెట్టానండి. ఈరోజు టిఫిన్ తేడానికి నాకు టైం చాలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే ఆఫీస్ నుంచి వచ్చానండి. సో లక్ష్మి అయితే వైజాగ్కి 3వ రోజు అయితే మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయంట, అందుకని చెప్పి వెళ్ళింది అనమాట. సో తనకు కూడా బాగోట్లేదు కదా, అందుకు మరి మెడికల్ టెస్ట్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. లక్ష్మి వచ్చిన తర్వాత కనుక్కుందాము, అసలు ఏం జరిగిందో మాట్లాడదాము. అదేవిధంగా స్కూల్ నుంచి అయితే వచ్చారు, ఇంకా వీళ్ళైతే బట్టలు కూడా ఇప్పలేదు. సో వీళ్ళకైతే చాట్ అయితే తెచ్చాను, తిన్నారు కొద్దిగా. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టానండి, వేడి నీళ్ళు పెట్టాను. మరి అయితే స్నానం అది చేయాలి వీళ్ళకి. లక్ష్మి లేదు కదా మరి ఈ తలుపులు వేసేస్తాను వేడి నీళ్ళు పెట్టినప్పుడు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతారు అలా ఆడుకున్నప్పుడు అని చెప్పి వేస్తాను. ఇంకా ముల్లంగి దుంపలు, క్యారెట్, టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఏదో ఒక కర్రీ అయితే వండుతానండి. ఎందుకంటే లక్ష్మి అక్కడ 6కి అలాగే ట్రైన్ ఎక్కింది, ప్యాసింజర్ అనమాట. సో అది ఇక్కడికి వచ్చేసరికి 9 అవుతుంది. తను వచ్చేసరికి కొద్దిగా ఏదైనా వండిసి పెడితే కొద్దిగా తింటాం కదా, ఆకలి మీద వస్తుంది. సరే అయితే ఇంకా మనం ఏదో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. సరే పదండి. అయితే ఇంకా ఒక 5 నిమిషాలు అయితే కన్ఫ్యూజ్ అయ్యాను ఏటి వండాలో. అందుకని ఇప్పుడైతే ముల్లంగి దుంపల కూర అయితే క్యారెట్ ముల్లంగి దుంప 2 కలిపి దగ్గరికి కోసుకొని అయితే కూర వండానండి. ఇంకా పిల్లలకైతే అదే అయితే కొద్దిగా వేడన్నంలో పలచగా కలిపేసి పెట్టానండి. యాక్చువల్గా పిల్లలు తినరు, కానీ ఇలాగా పలచగా కలిపేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో ఇద్దరు కూడా అనుకోలేదు అసలు తింటారని. చాలా బాగా ముల్లంగి దుంప క్యారెట్ కూర అయితే తిన్నారు. ఇంకా లక్ష్మి అయితే ట్రైన్ ఎక్కిందండి, వచ్చేసరికి 9:30 అవుతుంది. సో అందుకని చెప్పి పిల్లలకైతే నేను అన్నం పెట్టేసి నేను కూడా తినేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ టీవీ చూసుకొని ఉండిపోతున్నారు. రాత్రి పడుకుంటే తెల్లవారు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకు బేగా పడుకోవడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. వీళ్ళకి కూడా ఇంకా అన్నం అయితే పెట్టాను, శుభ్రంగా తిన్నారు. ఇంకా లక్ష్మి గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. సో తనకైతే నేను వేడి నీళ్ళు అయితే పెట్టేసి రెడీగా ఉంచాను. తను రాగానే స్నానం చేసుకొని మళ్ళీ ఇంకా పాపం మళ్ళీ లేచి మళ్ళీ రేపు కూడా వెళ్ళాలంట మెడికల్కి, అది సంగతి. ఫ్రెండ్స్ ఇదిగోండి లక్ష్మి అయితే వచ్చింది. సో ఇప్పుడే 9:30 అయిందన్నమాట టైము. సో పిల్లలు కూడా చూడండి, ఇంకా ఇద్దరు భోజనం చేసి ఇద్దరిని పడుకోబెడుతున్నాను. లక్ష్మి అయితే వచ్చిందనమాట. సో ఏంటి జరిగింది చెప్పు లక్ష్మి. జరిగింది డాక్టర్ కోసం ఉదయం వెళ్ళాము, రిపోర్ట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వెయిట్ చేయమన్నారు. అలాగా ఉదయం 10 నుంచి అలా సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేసాం. అప్పుడు పోత అయింది. వచ్చే డాక్టర్ వచ్చి రూమ్లో పిలిచారు. పిలిచేసి నీకు ఏదో రావట్లేదు, నాకు నోరు తిరగట్లేదు. లక్ష్మికి అది తిరగట్లేదు, నోరు మర్చిపోయింది. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఏదో ఉంది అన్నారు. రేపు రమ్మన్నారు, రేపు టెస్ట్ చేస్తున్నారు. రేపు ఇంకా మళ్ళీ ఏవో టెస్ట్లు ఉన్నాయి. సిక్మమ్మ ఇస్తున్నారు, సిక్మమ్మ ఇచ్చి ఆఫీస్కి ఇచ్చమన్నారు. అక్కడ మేస్తారు కదా, అందరు ఫోన్ చేసి చెప్పాను. రేపు చిక్కి ఇచ్చారు సార్, మళ్ళీ రేపు వెళ్ళాలి వైజాగ్. లక్ష్మి ఇప్పటికి 3 days నుంచి వైజాగ్ పార్వతీపురం అప్పటి నుంచి చేస్తుంది. ఇది మళ్ళీ రేపు అంటే 4వ రోజు. తర్వాత మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి మరి, అంతే కదా. సరే ఫ్రెండ్స్, ఇంకా లక్ష్మి కొద్ది ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేస్తుంది. సో మేము కూడా ఇంకా పడుకుంటాము. సరే అయితే సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. Bye. Please subscribe. Please do subscribe.